టైప్స్ ఆఫ్ సైనసైటిస్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. దీన్ని ఈ ప్రాబ్లమ్ని ఈఎన్టీ ప్రాబ్లం అని చెప్పచ్చా? అంటే ఇయర్, నోస్, థ్రోట్ ప్రాబ్లం అంటారు కదా, ఇయర్, నోస్ దాకా మనం చూసుకున్నాం. థ్రోట్లో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మేడం ఈ సైనసైటిస్ మూలంగా? రైట్ సార్, ఇవి ఎక్స్పెషల్లీ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కింద చెప్తామండి. అంటే మనకి ఈ యొక్క హెడేక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ సైనస్ ఉందా లేదంటే నార్మల్ కోల్డా, ఓకే, లేదంటే సైనస్ ఉందా లేదంటే నార్మల్ హెడేక్, ఇది మనం తెలుసుకోవాలని ముందే మనం చెప్పాము. అంటే ఇది ఎలా తెలుసుకుంటాం మనం? కొన్ని రకాలైనటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఎట్ ఏ సేమ్ టైం ఈ లక్షణాలతో పాటు మనం పెయిన్ బాగా భరించాల్సి ఉంటుంది. అప్పుడు మనము వ్యాధి నిర్ధారణ అనేది కంపల్సరీ. ఈ వ్యాధి నిర్ధారణ అనేది మనకి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని పరీక్షల ద్వారా చూస్తారు. మోస్ట్లీ మనం చూస్తూ ఉంటాం, నోసల్ లోపలికి ఒక చిన్న వాక్యూమ్ లాంటిది పెట్టి ఎంత వరకు ఉంది మనకి ప్రాబ్లం అని, ఇయర్ లోపలికి ఒక వాక్యూమ్ పెట్టి అక్కడ స్కాన్ చేయడం జరుగుతుంది. అలానే థ్రోట్ కూడా చెక్ చేస్తారు. సో ఇలా ఈఎన్టీ డాక్టర్ ఓకే అమ్మా మీకు సైనస్ ఉంది, లేదు నార్మల్ ఉంది అని మనకి ప్రిస్క్రిప్షన్ అనేది రాస్తారు. మనం ఆ టాబ్లెట్స్ అనేది యూస్ చేస్తాం. బట్ దట్స్ ద టెంపరీ కింద మనం తీసుకోవాలి. రెగ్యులర్ మెడిసిన్ అనేది అసలు తీసుకోకూడదండి. సో రెగ్యులర్ మెడిసిన్ అనేది తీసుకోకుండా ఆ పెయిన్ మనం తగ్గిన తర్వాత మనం యోగా థెరపీ, హోమ్ రెమెడీస్ అండ్ న్యాచురోపతి ఇటు సైడ్కి వచ్చేయడం వలన మనం అనారోగ్యాన్ని తగ్గించుకోవడంతో పాటు అదర్ వాటికి వెల్కమ్ చెప్పకుండా ఉంటాము. ఇది మీరు అన్నట్టుగా ఇయర్కి మనకి సఫర్ చేస్తుంది, ఎట్ ఏ సేమ్ టైం థ్రోట్కి కూడా సఫర్ అవుతామండి. లైక్ మనం కూల్నెస్తో ఎక్కువ ట్రాన్సల్ గవత బిళ్ళలు అంటారు కదండి, అవి కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ ట్రాన్సల్స్ కూడా ఏంటంటే వాప్ అనేది వస్తూ ఉంటాయి. మన ట్రాన్సల్స్ వాప్ వస్తుంటాయి. మన యొక్క శరీరంలో ఎప్పుడైతే ఈ కఫదోషంతో కూడినటువంటి సైనస్ ఉంటుందో ఆ టైంలో మనకి థ్రోట్ పెయిన్ రావడం, అలానే ఇవన్నీ కూడా వాప్ అనేది రావడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. వాయిస్ లో కూడా కాస్తంత తేడా ఉండి గరుకుతనం రావడము, అంటే కఫం అనేది పట్టేస్తూ ఉంటుంది. మనకి ఇలా చూస్తే ఒక జిగురు పచ్చని లేదంటే పసుపు రంగుతో కూడినటువంటి ఒక శ్లేష్మం నోసల్లో నుంచి గొంతు లోపలికి జారడం జరుగుతుంది. ఇలాంటిది కనిపిస్తుంది అనేసి అంటే కనుక మీకు ఇది సైనస్ లక్షణాల్లో ఒకటి. ఇది ఏం చేస్తుందంటే థ్రోట్ ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది, థ్రోట్ పెయిన్ ని క్రియేట్ చేస్తుంది. సో ఖచ్చితంగా అండి ఈ ఈఎన్టీలో సంబంధించినటువంటి అన్ని ప్లేసెస్ ని కూడా సైనసైటిస్ అనేది టార్గెట్ చేస్తుంది.